హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా చేపల పులుసు ఎలాగ ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అది మీకు తెలియాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక 1/2 kg చేపలు అయితే తీసుకుంటున్నానండి. చేపల్ని బాగా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే బాగా శుభ్రంగా కడుక్కొని నాననివ్వండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా శుభ్రంగా కలుపుకొని ఉప్పు, కారము, పసుపు అంతా కూడా చేపలకు పట్టేట్టుగా కలిపి అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పులుసును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు, కారము, పసుపు అంతా సరిపోయిందో చూసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఎర్రగడ్డ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 4 టమాటాలు అయితే బాగా సన్నగా కట్ చేసుకుని అయితే తీసుకుంటున్నానండి. 4 టమాటాలను కూడా వేసుకొని కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. టమాటాలో ఉప్పు అనేది వేయడం వల్ల టమాటా అనేది తొందరగానే మక్కుతుందండి. చూసారు కదా ఎలా మక్కిందో. ఇప్పుడు మనం ఉప్పు, కారము, చింతపండు పులుసు అన్నీ పోసి మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఆ పులుసున వరకు పోసుకొని ఇప్పుడు ఆ చేపలను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఉప్పు, కారం అంతా సరిపోయిందో చూసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. చూసారు కదా, ఇలా నూనె అనేది పైకి తేలుతూ బాగా ఉడుకుంటుంది. అప్పుడైతే కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.